సభవరం మండలం చిన్నయపాలెం గ్రామీణ మార్కెట్ సముదాయం శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మరియు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు. పెందుర్తి నియోజకవర్గం సభవరం మండలం తవ్వవానిపాలెం పంచాయతీ చిన్నయపాలెం గ్రామంలో నాబోర్డు నిధులతో తవ్వవానిపాలెం గ్రామీణ మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ మరియు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకర్ల రమేష్ బాబు. ఈ యొక్క కార్యక్రమంలో భాగంగా తవ్వవానిపాలెం గ్రామంలో మన పల్లెకు మన ఎమ్మెల్యే కార్యక్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల మాట్లాడుతూ ప్రజల వద్దకు పాలన అందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని చెప్పారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు సుభిక్షమైన రీతిలో జీవనం సాగించాలన్న సంకల్పంతో అడుగులు ముందుకు వేస్తున్నామన్నారు. తన దృష్టికి తెచ్చిన సమస్యలను దబదపాలుగా సంవత్సరంలోపు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామానికి ఏదో చేయాలన్న తపనతో ముందుకెళ్తూ ఉంటాడు. తప్పకుండా మేము ఇదే ప్రోగ్రామ్ని మీ పిల్లకి మీ ఎమ్మెల్యే దానికి కూడా మళ్ళీ 2 రోజుల తర్వాత వచ్చి ఇదే చెప్పాలి కదా అని చెప్పి దాన్ని కూడా తీసుకోవటం జరిగింది. ఈరోజైతే అది శిలాఫలకం కొబ్బరికాయ కొట్టేసి ఎంతో కాలం నుంచి మీరు ఎదురు చూస్తున్న మార్కెట్ యార్డ్ మీ గ్రామం నుంచి 5 లక్షలు వేసుకుంటే దానికి మ్యాచింగ్ నాబార్డు వారు 15 లక్షలు ఇచ్చారు. మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. కలెక్టర్ గారు కూడా దాంట్లో మనకు సాయం చేశారు. మీకు ఎప్పటి నుంచో ఒక మార్కెట్ యార్డ్ లాగా కాకుండా మీరు రోడ్డు మీద చేసుకుంటా ఉన్నారు. అలా కాకుండా మీకు సదుపాయాలు ఆ 20 లక్షలు చాలపోతే ఇంకా నేను మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తాను. చక్కగా మీరు దీన్ని భవిష్యత్తులో నేను ఇటు వెళ్తూ వస్తున్నప్పుడల్లా చూస్తుంటాను. ఉదయం పూట ఇక్కడ ఉన్న అడవిడి ఈ మార్కెట్కు ఉన్న ప్రయారిటీ నాకు తెలిసి సిటీకి మ్యాక్సిమం కాయగూరలు ఇక్కడి నుంచి వెళ్తాయి అనుకుంటాను. అందుకని దీన్ని మనం బాగా ఉపయోగించుకుందాం, బాగా తయారు చేసుకుందామని మీకు మాటిస్తూ, మరి దీంతో పాటు మీ సర్పంచ్ గారు ఊరికి కావాల్సిన అవసరాలు కూడా అడిగారు. దానిలో భాగంగా తవ్వానిపాలెన్ని అమృతపురం నుంచి రెవెన్యూ అమృతపురంలో ఉంది వేరు చేయమన్నారు. ఇది ఎంఆర్ఓ గారు ఇది రాసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో ఇది కలెక్టర్ గారికి చెప్పి దీన్ని నేను సీఎం డాష్ బోర్డు కూడా పెడతాను. అక్కడి నుంచి కూడా కలెక్టర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. నువ్వు కూడా ఈ లోపు కలెక్టర్ పంపించి ఇది రెవెన్యూని ఎడగొట్టాల్సిందిగా కోరుతా ఉన్నాను. తవ్వానిపాలెం గ్రామంలో 423/10 సర్వే నెంబర్ రైతులకు అసైన్ భూమి హక్కు పత్రములు కోరుతా ఉన్నారు. ఇమ్మీడియట్గా దాన్ని సర్వే చేసి ఎంతకాలం నుంచి ఉంటా ఉన్నారు, దానికి అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ అందరికీ అర్హత ఉంటుందని అయితే మరి మీరు రాసింది ఏంటిది దగ్గరుండి మీరు ఫాలోఅప్ చేసుకోండి. మీ సర్పంచ్ గారి మీద గ్రామ రెవెన్యూ మీరు రాసింది తప్పు రాస్తున్నారు చూసుకోండి. ఇక్కడ నేను రాసింది చెబుతాను. అమృతపురం రెవెన్యూ